ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 572వ భాగం. ఈ చూడాల అంటే ఆ తాపసిక బాలుడి వేషంలో ఉన్నటువంటి తపస్వి వేషంలో ఉన్నటువంటి చూడాల సికిధ్వజునికి బోధిస్తూ ఉన్నదనమాట. పరమార్థ జ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాం. ఏమంటుంది? నిత్య సమాధి అంటే ఏంటో చెప్తోంది చూడాల. ఏంటి నిత్య సమాధి అంటే మరేదో కాదు, ఉన్నది నేనే ఉన్నాను, ఇంకా మరేదీ లేదు, ఉన్నదంతా నేనే, లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నది నేనే అన్న భావన నిరంతరాయంగా కంటిన్యూస్గా ఎప్పుడైతే అలాగే ఆ భావన ఉండిపోతుందో అది నిత్య సమాధి అంటుంది. ఆ స్థితి నేనే ఉన్నాను మరేదీ లేదు అన్నటువంటి ఆ స్థితి అలాగే ఉండాలంటుంది అనమాట. అయితే అంత ఆషామాషి కాదు ఇది సాధించడం, అంత సులభం కాదు ఇది వంట పట్టడం. ఎందుకంటే ఈ మనస్సు నిలవదు, దీనికి విస్మృతి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. మనస్సుకి విస్మృతి లేనట్లయితే ఆ భావనని కంటిన్యూ చేయదు, కానీ మనస్సు ఎప్పుడు నిలవదది, ఎప్పుడు ఒక దాని మీద కాన్స్టెంట్గా చెలిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ నిత్య సమాధి అంటే ఎలా ఉంటా అన్నాడు, ఒకే భావనలో అలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్తుందన్నమాట. ఆ మనసు నిరంతరం దాన్నే ఏంటంటే నేనే ఉన్నాను మరేది లేదు అన్నటువంటి ఆ భావననే దర్శిస్తూ ఉండాలన్నమాట. అలా గనక దానినే దర్శిస్తూ ఉంటే జరిగేది ఏంటంటే ఈ దృశ్యం అనేటువంటి పిశాచి మన చైతన్య సాగరంలో ఏమాత్రము ప్రవేశించదు. దృశ్యం అనేది నీ యొక్క చైతన్యంలోకి ప్రవేశించదు అన్నాడు. ఈ కనిపించేటువంటి నామరూప క్రియాత్మక ప్రపంచము, ఈ దృశ్య ప్రపంచం నీలో ప్రవేశించదు అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి స్మృతి అయినా ఉండాలి, విస్మృతి అయినా ఉండాలి అంటుంది ఇక్కడ చూడాలమ్మా. స్మృతి ఉంటే విస్మృతి ఉండదు, విస్మృతి ఉంటే స్మృతి ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ దృశ్యం అనేటువంటి ఈ పిశాచి నీ వెంట పడుతూ ఉంటే నీ దృక్కు, నీ జ్ఞానం, కనిపించేటువంటి దృశ్యం నీ వెంట పడుతున్నప్పుడు ఈ జ్ఞానంలో లోపం కలుగుతుంది అంటుంది అనమాట ఇక్కడ చూడాల. ఎప్పుడైతే దృక్కుపై ఇంపాక్ట్ పడుతుంది, ఎప్పుడైతే దృక్కులో లోపం కలుగుతుందో, దృక్కు ఎప్పుడైతే తగ్గుతుందో ఈ దృశ్యము బయటకు వచ్చి నిన్ను భయపెడుతుంది. జ్ఞానం అర్థమైందా? దృక్కు అంటే జ్ఞానం. నీ జ్ఞానమే ప్రసరించి ఆ నామరూప క్రియాత్మక ప్రపంచాన్ని చూస్తుంది, దృశ్యాన్ని చూస్తుంది. ఎప్పుడైతే దృశ్యం నిన్ను భయపెడుతుందో దృక్కు, ఆ జ్ఞానం అనేది ఏమవుతుంది? జ్ఞానంలో లోపం వస్తుంది. దృక్కు ఎప్పుడైతే తగ్గిపోతుందో దృశ్యం బయటికి కనపడుతుంది. ఈ దృక్కు దృశ్యం, లోపల ఉన్న జ్ఞానము, బయట ఉన్నటువంటి దృశ్యము, ఈ రెండు పోటీ పడుతూ ఉంటాయట. కాబట్టి రాజా, సుఖం దుఃఖం, ఈ సుఖ దుఃఖ కళాస్పందమే బంధమయ్యా. ఇది సుఖం, ఇది దుఃఖం అని ద్వంద్వాల మధ్య పడ్డావనుకో అదే నిన్ను బంధిస్తుంది. ద్వంద్వాలే ఎప్పుడు నిన్ను బంధిస్తాయి. ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది హేయము, ఇది ఉపాధేయము, ఇది హానం, ఉపాధేయం. అలా ఆ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వాలు నిన్ను బంధిస్తూ ఉంటాయి. కాబట్టి సాధన ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ చూడాల నోటి ద్వారా సాధన ఎలా ఉండాలో చెప్తున్నారు వశిష్ఠుల వారు.
ఎలా ఉండాలి సాధన అంటున్నాడు? మనం మన యొక్క చైతన్యం అనేటువంటి ఆ మహాకాశము, ఆ జ్ఞానాకాశము, ఆ స్ఫురణ, ఆ చైతన్యం లోపల నుంచి వెలుపలికి వచ్చి అలాగా వ్యాపించి అంతటా వ్యాపించి ఉండాలి. నీ చైతన్యం ఒక లిమిటేషన్ని దాటి అలాగా వ్యాపించాలి. ఆ వ్యాపించి ఎప్పుడైతే అలా వ్యాపించి ఉంటుందో ఆ వ్యాపకంలోని అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడాను దాంట్లో లయమైపోతాయి, దాంట్లో కనిపిస్తుంటాయి. అర్థమవుతుందా? ఆకాశం ఎలాగా మనకి ఆకాశం ఎలాగా అలాగా వ్యాపించి ఉంటుందో ఆ విధంగా నీ చైతన్యం వ్యాపించాలి. అంటే ఇక్కడ ఏంటంటే నీ చైతన్యంలో ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఏం గోచరిస్తుంది? ఇప్పుడు చైతన్యమే పెద్దది. అర్థమవుతుందా? ఈ చైతన్యంలో ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అన్నప్పుడు ఏది గోచరిస్తున్నాయి? ఇవన్నీ గోచరిస్తున్నాయి, అండపిండ బ్రహ్మాండాలన్నీ. ఇప్పుడు ఏది పెద్దది? గోచరింపజేసుకునేది పెద్దది. కాబట్టి నీ జ్ఞాన ప్రకాశం పెద్దది. కాబట్టి ఈ ఆకాశం కంటే కూడా నీ జ్ఞానం పెద్దది. ఎందుకంటే నీ జ్ఞానం అనేటువంటి ఆ చిదాకాశంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ జ్ఞానమే ఆకాశం కన్నా పెద్దది. అన్నింటినీ సాక్షిగా చూస్తున్నటువంటి ఎరుక, అవేర్నెస్ ఏదైతే ఉందో దానికి కొలత లేదు. ఎందుకంటే నిరాకారానికి కొలత ఉండదు, సాకారానికే కొలత ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. నిరాకారానికి కొలత ఉండదు. నీ జ్ఞానం ఎప్పుడు నిరాకారమై అంతటా వ్యాపించింది. ఆ అంతటా వ్యాపించిన జ్ఞానంలో అన్నీ లీనమై ఉన్నాయన్నమాట. విశేషాలకి కొలతలు ఉంటాయి కానీ సామాన్యానికి కొలతలు ఉండవు. నీ చైతన్యం సామాన్యం అనేటువంటి సామాన్యంలో ఈ విశేషాలు అన్నీ ఉండిపోయి ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి నీ మనస్సును కూడా సాక్షిగా చూస్తున్నది ఏదైతే నీ శరీరంలో ఉన్నదో, నీ మనస్సును కూడా సాక్షిగా చూసేటువంటి చైతన్యం ఏదైతే నీ లోపల ఉన్నదో అదే ఆత్మ, అదే అంతరాత్మ, అదే జ్ఞానం. నీ మనస్సు యొక్క కదలికలు, మనసులో ఆలోచనలు, వృత్తులు, వీటన్నిటినీ గమనిస్తూ ఏదైతే తాను సాక్షిగా ఉంటూ అన్నిటినీ గమనిస్తున్నదో అదేనయ్యా అంతరాత్మ, అదేనయ్యా జ్ఞానము. దానికి కొలతలు లేవు, ఆ జ్ఞానానికి కొలతలు లేవు. అయితే చూడండి, నిరాకారమైంది, కొలతలు లేనిది ఈ శరీరంలో కూర్చొనుంది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కనిపించేటువంటి ఆకాశాన్ని అంతటినీ కూడాను సమస్తము నీ జ్ఞానం ఎప్పుడైతే వ్యాపిస్తుందో అప్పుడు దాన్ని ఏమంటారు? చిదాకాశం అంటాం. ఆకాశాన్ని చైతన్యం నిండిపోతే అది చిదాకాశమే. ఎక్కడుంది ఆకాశము? ఎక్కడుంది? ఎక్కడ చూసినా ఉంటుంది ఆకాశం. అర్థమవుతుందా? ఎక్కడ చూస్తే అక్కడ పడిన ఆకాశం ఉంది. మనకెక్కడ అంతటా ఆకాశం చూస్తున్నాం. అయితే ఈ చిత్తు ఆ ఆకాశంతో కలిసినట్లయితే అంటే ఈ జ్ఞానం మొత్తం ఆకాశం అంతా నిండిపోయినట్టు అదే చిదాకాశం. ఆ చిత్తుతో కలిసినటువంటి ఖాళీయే చిదాకాశం. చైతన్యంతో కలిసినటువంటి ఆ ఆకాశమే ఖాళీయే చిదాకాశం. అర్థమవుతుందా? కాబట్టి ఈ చూపు, ఈ దృక్కు, ఈ జ్ఞానము ఆ ఖాళీ అంతటా వ్యాపిస్తే అదే లోపల ఉన్నటువంటి నీ జ్ఞానము అంతటా ఆకాశాన్ని అంతటినీ వ్యాపించిందంటే అదే చిదాకాశం. ఇంకంతే కదా, అదే చిదాకాశం అంటే ఇంకంతే. అదే నీ చైతన్యం ఆకాశం అంతటా వ్యాపిస్తే అది చిదాకాశం, జ్ఞానంతో నిండిపోయిందనమాట. దానిలో బాగా ఆ విధంగా నీవు నీ యొక్క శారీరకమైనటువంటి లిమిటేషన్స్ అన్ని దాటి నీ చైతన్యం అలాగా మొత్తం వ్యాపకమైపోవాలి. అది సాధన. దానిలో బాగా కలిసిపోవాలి. అప్పుడు మనస్సుగా ఉండదు, అది శమిస్తుంది. అదే నిర్వాణం, అదే స్థిమితత. ఎలాగైతే ఇప్పుడు నూనె అయిపోతూ ఉంటే ఇప్పుడు ఒక నూనె ఎంతవరకు ఉంటుందో, దీపం ఎలాగా వెలుగుతూ ఉంటుందో
మనసు కూడా దానిలో ఉన్నటువంటి వాసనలు ఎంతవరకు ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి అన్నమాట. మనసు కూడా మనసు అంటే ఏంది? వృత్తులు, ఆలోచనలే. ఎక్కడి నుంచి వస్తాయి? వాసనల నుంచి పుడతాయి. మనసు అంటే ఆలోచనల సమాహారమే. చిన్న పెద్ద ఆలోచన మనసు. ఆలోచన లేకపోతే మనసు లేదనమాట. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? వృత్తులు ఎక్కడి నుంచి పుడతాయి? వాసనల నుంచి పుడుతున్నాయి. అర్థమైందా? ఆ వాసనలన్నీ కూడా ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఆ వాసనలన్నీ కూడా నశించినట్లయితే, వాసనలు పూర్తిగా నశిస్తే అప్పుడు ఇక్కడ మనసుకు రూపమే ఉండదన్నమాట. వాసనలు పోయినాయంటే మనస్సు ఉండదు, ఇక అది నిర్వాణమే. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడాను ఎక్కడ నుంచి వచ్చిందయ్యా అంటే ఆ వాసనల నుండే వచ్చింది, జన్మించింది అన్నది. వాస్తవంగా సృష్టి లేనే లేదు. యోగ వాసిష్టం చెప్పేటువంటి ఒకే ఒక మాట, సృష్టి జరగలేదు. అద్వైతం అసలు సృష్టిని గురించి చెప్పదు. వస్తుతః అది జరగలేదు. అయితే ఎలా కనబడుతుంది అంటే నీ దృష్టిని బట్టి చెప్తుంది. నీవు కళ్ళు మూసుకొని నువ్వు చూడకపోతే సృష్టి లేదు. నీవు నీ యొక్క జ్ఞానము దాన్ని గుర్తించకపోతే అక్కడ లేదు. కాబట్టి నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. నువ్వు ఎంతెంతగా దాన్ని చూస్తుంటావో అది అంతంతగా జరిగినట్లు కనపడుతుంది ఆ సృష్టి. కాబట్టి శాస్త్రంలో దీనికి ఒక పదం ఉంది, ఏంటంటే అనువాదం అంటారు. నువ్వు ఎంతగా చూసినట్లయితే అంతంతగా కనపడుతుంది. అది అధ్యారోపం అంటుంటాం. కాబట్టి మొత్తం ఏం చెప్పేది ఏంటంటే ఇక్కడ సృష్టి స్థితి లయాలన్నీ కూడాను అధ్యారోపాలే. కాబట్టి సృష్టి స్థితి లయాలు, సృష్టి జరిగింది అని అద్వైతం చెప్పదు, యోగ వాసిష్టం చెప్పదు. నీ దృష్టిని బట్టే సృష్టి ఉంది. నీవు రాత్రి ఎందుకంటే ఉదాహరణ, అర్ధరాత్రి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు సృష్టి ఎక్కడ ఉంది? లేదు. నువ్వు చూస్తే ఉంది సృష్టి, చూడకపోతే లేదు. ఇంతే సృష్టివాదం అంటారు దీన్ని. నువ్వు చూస్తే సృష్టి, చూడకపోతే లేదు. కాబట్టి అద్వైతం సృష్టిని చెప్పదు. అర్థమవుతుంది. యోగ వాసిష్టం సృష్టిని చెప్పదు. సృష్టి అంతా కూడా నీ దృష్టిని పట్టే ఉంటుంది అంటూ ముగిస్తున్నాడు. చూడాలా రేపు ఏం కొనసాగిస్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.